ఉంది. నా పేరు పి మణికంఠ. మా ఫాదర్ పేరు పి చంద్రశేఖర్. నేను వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నాను. గత 9 daysగా సార్ మాకు ట్రైన్ చేశారు. గోల్డ్ ఎట్లా, ఫేక్ గోల్డ్ ఎట్లా అని ఎట్లా చెక్ చేయాలని చెప్పి మాకు ట్రైన్ చేశారు. ట్రైన్లో భాగంగా ఇక్కడ గోల్డ్ రింగ్ ఉంది. ఈ గోల్డ్ రింగ్ ఫేకా లేకపోతే ఒరిజినలా అని చెప్పి ఎట్లా చూడాలి అనేది మాకు సార్ చెప్పారు. హాల్ మార్క్ ఎట్లా చెక్ చేయాలి, హాల్ మార్క్లు ఎన్ని రకాలు ఉంటాయి, బిఎస్ఐ మామూలు హాల్ మార్క్కి తేడా ఏంటి అనేది మాకు ట్రైన్ చేశారు సార్. ఇప్పుడు దీనికి వచ్చేసరికి హాల్ మార్క్ ఉంది 916. ఇది వచ్చేసరికి వెయిట్ చూసుకుంటే మనం వెయిట్ చూసుకుంటే 5.5 grams ఉంది. ఈ 5.5 gramsలో మనం ఎట్లా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, మనం ఎట్లా ఇది అప్రైజ్ చేయాలి అనేది మాకు సార్ చెప్పారు. ఈ 5.5 gramsలో ఇది స్టోన్ వచ్చేసరికి 1.5 gram ఉంది. ఈ 1.5 gram అంటే ఇంకా మిగతాది 4 grams ఉంది. ఇది హాల్ మార్క్ ఉంది కాబట్టి దీన్ని ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఎట్లా టెస్ట్ చేయాలనేది మాకు సార్ ట్రైనింగ్లో ట్రైన్ చేశారు. ఇట్లా స్క్రాచ్ చేసిన తర్వాత మనం ఈ లిక్విడ్ వేస్తే ఇక్కడ గోల్డే కనపడుతుంది కాబట్టి ఇది 916 అని చెప్పి మనం కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇది 5.5 gramsలో 1.5 gram స్టోన్కి మైనస్ చేసేస్తే ఇంకా 4 grams ఉంటుంది. ఈ 4 gramsకి 916 చొప్పున మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం అప్రైజ్ చేయాలి. ఇంకా మిగతా ఈ చౌదతులు వచ్చేసరికి ఇవి వచ్చేసరికి 4 grams ఉన్నాయి. ఈ 4 gramsలో దీనికి స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్స్కి ఒక 1.5 gram తీసేస్తే మిగతాది ఎంత ఉన్నదని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. వీటికి వచ్చేసరికి హాల్ మార్క్ ఏం లేదు. అవి కూడా ఎట్లా చెక్ చేయాలని చెప్పి మనకి చూపించారు సార్. మనం ఇది వేసిన తర్వాత 10 secondsలో తెలిసిపోతుంది మనకి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్లో ఉంది, అంటే ఇది గోల్డ్ అనే. ఇది వచ్చేసరికి 916 హాల్ మార్క్ గోల్డ్ లాగే ఉంది కాబట్టి మనం గోల్డ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి 1.5 gram ఇది మైనస్ చేసేసి మిగిలింది మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం బ్యాంక్కి అప్రైజ్ ఇవ్వాలి. మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఇది ఎట్లా చేయాలి అని చెప్పేసి మనకి సార్ చూపించారు. ఇంకా బ్యాంగిల్స్, ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్, వీటికి వచ్చేసరికి స్టోన్స్ ఏం లేవు. ఇవి వచ్చేసరికి 20.44 ఉన్నాయి. అంటే దీంట్లో వేస్టేజ్ ఏం పోదు కాబట్టి మనం వీటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక 2 grams అట్లా మైనస్ చేయమని చెప్పారు సార్ మనకి. ఇవి కూడా ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. ఇట్లా హాల్ మార్క్ ఏమైనా ఉందేమో చూద్దాము. ఇట్లా వచ్చేసరికి హాల్ మార్క్ ఉంది, అయినా కూడా ఒకసారి మనం ఎట్లా చెక్ చేసుకోవాలని చేసి మళ్ళీ ఒకసారి చూద్దాము. ఈ రాయి మీద స్క్రాచ్ చేయాలి గట్టిగా. యాసిడ్ ఇవి కూడా గోల్డ్ కలర్లోనే వచ్చింది. ఇప్పుడు ఫేక్ అయితే కనుక అసలు ఏం కనబడదు మన మార్క్ కూడా. ఇప్పుడు గోల్డ్ కలర్లోనే వచ్చింది కాబట్టి ఇవి కూడా గోల్డే. ఇవి కూడా వచ్చేసరికి 20.5 ఉంది కాబట్టి ఒక మనం 2 grams మైనస్ చేసి 18.5 అట్లా లెక్కేసుకొని మనం అప్రైజ్ చేయాలి. ఇవి కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పాలి. 90 చొప్పున సుమారు చేసుకోవచ్చు. ఇంకా ఈ హారం వచ్చేసరికి స్టోన్ హారం. దీంట్లో వచ్చేసరికి ఎట్లా మైనస్ చేయాలి, స్టోన్స్ అన్ని ఎట్లా కౌంట్ చేయాలి, ఎంతెంత వెయిట్ ఉంటాయి, ఎనామిల్స్ కానీ ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పి మాకు సార్ చూపించారు. వచ్చేసరికి 30 grams ఉంది. ఈ 30 gramsలో యావరేజ్గా ఎనామిల్ కానీ స్టోన్స్ కానీ మొత్తం కలిపి సుమారు ఒక 5 grams అట్లా మైనస్ చేసి, ఇంట్లో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కాబట్టి
5 to 7 గ్రామ్స్ అట్లా మైనస్ చేసి మిగతాది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. దీని మీద